నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన 40 రోజుల్లో 34 దాడులు అయితే జరిగాయి అన్నమాట. దీనికి సంబంధించి కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 8, 2026 వరకు కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ చేసిన దాడుల ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ ఈరోజు ఒక సమగ్ర మానవ హక్కుల నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక కువైటీ పౌరులు మరియు కీలక మౌలిక సదుపాయాల లక్ష్యం చేసుకుని జరిగిన వరుస మిసైల్ మరియు డ్రోన్ దాడులు నమోదు చేసింది. 5 కీలక రంగాలపైన 34 దాడులు ఇరాన్ చేసిందని చెప్పేసి ఈ నివేదిక ప్రకారం కువైట్లోని ప్రజా సౌకర్యాలపైన 34 ప్రత్యక్ష దాడులను వెల్లడించింది. ప్రజల జీవనానికి అంతరాయం కలిగించేందుకు ఈ దాడులు పద్ధతి ప్రకారం కీలక రంగాలను లక్ష్యం చేసుకున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల రంగానికి సంబంధించి 29% లక్ష్యాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంటే 34 దాడులు జరిగితే అందులో 29% దాడులు విద్యుత్ మరియు నీటి రంగం పైన జరిగాయని చెప్పేసి, అలాగే ఒకే దాడిలో 1 కంటే ఎక్కువ డ్రోన్లు లేదా మిసైళ్లు పాల్గొని ఉండవచ్చని చెప్పి నివేదిక పేర్కొంది. తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ పైన పౌర విమానయాన రంగం పైన 24% దాడులతో 2వ స్థానంలో ఉంది. ఇది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, రాడార్ వ్యవస్థలు మరియు ఇంధన ట్యాంకులను లక్ష్యం చేసుకొని 8 దాడులు చేసింది. దాని తర్వాత స్థానంలో చమురు రంగం పైన 7 దాడులు జరిగాయి. మొత్తం దాడులో 21% దాడులు చమురు రంగం పైన జరిగాయి. కువైట్లోని నివాస మరియు సర్వీసు బిల్డింగ్స్ 6 దాడులు అయితే జరగడం జరిగింది. ఈ దాడులు నివాస అపార్ట్మెంట్ భవనాలు, మంత్రిత్వ శాఖల సముదాయం మరియు సామాజిక భద్రత కోసం ఉన్న ప్రభుత్వ సంస్థ భవనాన్ని లక్ష్యం చేసుకున్నాయి. సముద్ర ఓడరేవులు కూడా దాడులకు దూరంగా లేవు. వాటిపైన కూడా 3 దాడులు జరిగాయని చెప్పేసి షువైకు, షుయిబా మరియు ముబారక్ ఆల్ కబీర్ ఓడరేవుల పైన కూడా దాడులు జరిగాయని చెప్పేసి, అలాగే తమ యొక్క విధులు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు 2 అత్యవసర వైద్య సిబ్బందితో సహా 74 మంది కువైటీ ప్రజలు గాయపడ్డారని చెప్పేసి, మొత్తం 40 రోజుల్లో 34 కీలక రంగాలపైన, కీలక ప్రదేశాలపైన ఇరాన్ దాడి చేసిందని చెప్పేసి కువైట్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.